ఎస్ ట్రేడర్స్, ఒకసారి బిట్కాయిన్ అప్డేట్ చూద్దాం. బిట్కాయిన్ నిన్న తీసుకున్నది చూడండి. ఒకసారి నిన్నటి ఎక్స్ప్లెయిన్ 1730 క్యాండిల్ తర్వాత నిన్న ఈ లాంగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఆ, తీసుకున్నాం మనం. అయితే ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది, కానీ ఈ క్యాండిల్ కింద ఎక్కడ ఇయ్యలేదని చెప్పుకున్నాం నిన్నటి షార్ట్ వీడియోలో. ఆ తర్వాత పైకి కూడా బ్రేక్ ఇయ్యలేదు. ఈ ఈ రెండు గ్రీన్ లైన్ల మధ్యలో ఉండొచ్చు అని చెప్పుకున్నాం, అదే విధంగా ఉండిపోయింది. కాకపోతే స్కాల్పింగ్ టైప్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పాయింట్స్ తక్కువ ఏం లేవు. పాయింట్స్ చాలా ఎక్కువనే ఉంది రేంజ్. ఇక్కడ నుంచి దాదాపుగా 2000 పాయింట్స్ ఉంది. ఈ 2000 పాయింట్స్లో కూడా కొన్ని పాయింట్స్ లాంగ్ ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ కొట్టకుండా లాంగ్గా వచ్చే విధంగా మనం మన ఎంట్రీ అన్నమాట. కనీసం 3000 పాయింట్స్ వచ్చే విధంగా మన ఎంట్రీ ఉంటుంది, ఓన్లీ సింగిల్ ఎంట్రీ తోటి. ఈ రోజు మొత్తం ఎట్లా ఉంది చూడండి, జిగ్ జాగ్గా పైకి కిందికి పైకి కిందికి. ఈ విక్స్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ నిన్న ఎక్కడ క్లోజ్ కాలేదు కనుక ఎంట్రీ లేదనుకున్నాం. ఈ రోజు క్యాండిల్ చూడండి, 1730 కంటే ముందు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ ఉంది, ఈ కింద ఈ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే కిందికి మళ్ళీ ఇక్కడి వరకు వస్తుంది. లేదు అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ దీనిపైన పడాలి. నిన్నటి క్యాండిల్ పైన ఈ క్యాండిల్ పైకి పడాలి, చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళాలంటే. లేదు కిందికి వెళ్ళాలంటే దీని కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్స్ ఉంటాయి ఎర్నింగ్. ఇంక ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నది ఇది, ఈ ఈ రెడ్లో ఉన్నది. దీన్ని ప్రస్తుతం మార్చాను కలరు, ఎందుకంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ దాటి కిందికి వస్తేనే క్యాండిల్ బ్రేక్ అయితేనే ఆ క్యాండిల్ కింద మళ్ళీ బ్రేక్ అవుతుంటే ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ. లేదు ఇక్కడ పైన ఒకవేళ పైకి బ్రేక్ ఇచ్చి క్యాండిల్ ఆ తర్వాత క్యాండిల్ బ్రేక్ అవుతుందంటే ఇక్కడికి తీసుకోవచ్చు. ఇది కూడా క్రాస్ చేసిపోతుంది. అప్పుడు ఇది క్రాస్ చేసి అప్పుడు టార్గెట్ ఇంతవరకు అవుతుంది, ఇక్కడ వరకు అవుతుంది దాదాపుగా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడ బ్రేక్ చేసే విధంగా ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉంది ఆల్రెడీ, ఇది ప్రజెంట్ రన్నింగ్ సిచ్యువేషన్లో ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. బ్రేక్ అయితే ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్ కావాలి, లేదంటే ఇక్కడ బ్రేక్ కావాలి. ఓన్లీ లాంగ్ టర్మ్ పాయింట్స్ కోసమే మనది. ఎటువంటి స్టాప్ లాస్ చాలా తక్కువతోటి మనకు రిస్క్ లేకుండా ఉండడానికి మాత్రమే మన ప్లాన్. కావాలంటే ఫుల్ వీడియో ఉంది, లింక్ బిలో ఇస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.